పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో డయేరియా విజృంభిస్తోంది. పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో వారం రోజుల నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు కాలనీల వాసులు. చికిత్స పొందుతూ బండారు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో డయేరియా విజృంభిస్తూ ఉంది. పిడుగురాళ్ల పట్టణంలో లెనిన్ నగర్, అలానే మారుతి నగర్లో 3వ తారీఖు నుంచి డయేరియా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అయితే అక్కడ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో అక్కడ రోజు రోజుకి డయేరియా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 4 చనిపోయినట్లు కూడా ఆ కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. జడ్పీ హై స్కూల్లో, అదే లెనిన్ నగర్లోని జడ్పీ హై స్కూల్లో దేవరత్నం అనే టీచర్ పనిచేస్తున్నారు. ఆయన వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతూ ఆ మాస్టర్ మృతి చెందినట్టు కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణ వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందారు. నిన్న ఆంజనేయులు అనే మరొక వ్యక్తి కూడా ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. ఈరోజు అంటే శుక్రవారం వాంతులు, విరోచనాలతో వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, పిడుగురాళ్ళ హాస్పిటల్లో. అయితే అక్కడ పరిస్థితి సీరియస్గా ఉండడంతో అతన్ని నర్సరావుపేటకు తీసుకువచ్చారు. నర్సరావుపేటలో పరిస్థితి సీరియస్గా ఉండడంతో గుంటూరు తీసుకువచ్చారు. గుంటూరులో చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు రాత్రి మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మృతుల సంఖ్య 4 పెరిగింది. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఒకళ్ళే చనిపోయారని చెప్తున్నారు. అయితే ఆ ఏరియాలో ఏదైతే పిడుగురాళ్ళలో చికిత్స పొందుతూ చనిపోతే మాత్రమే కౌంట్ చేస్తున్నా కానీ నర్సరావుపేట లేకపోతే గుంటూరులో చికిత్స పొందుతూ చనిపోతే అవి మా పరిధికి రాదని చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 41 కేసులు గుర్తించాము. పూర్తిగా వాళ్ళందరికీ వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. పిడుగురాళ్ళ హాస్పిటల్కి తరలించారు. పిడుగురాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది ఉన్నారు, అలానే ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతమంది ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇంకా పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని కూడా ఆ ప్రాంతాన్ని పర్యటించారు. పూర్తిగా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా హెల్త్ క్యాంపులు పెట్టారు కానీ మాకు మెరుగైన వైద్యం ఇవ్వటం లేదు, దాంతోపాటుగా అవగాహన సదస్సులని చెప్తున్నారే కానీ వాటర్ మాత్రం మాకు మంచి వాటర్ సప్లై చేయట్లేదంటూ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ పిడుగురాళ్ళ మున్సిపల్ కమిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 2 రోజులు టైం ఇస్తున్నాము, ఖచ్చితంగా కేసులు పెరగకూడదు, కేసులు పూర్తిగా అదుపులో ఉండాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఏదైతే డయేరియా పైన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం జరుగుతోంది. ఖచ్చితంగా రోజు రోజుకైతే అక్కడ దాదాపు 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కేసులు పెరుగుతూనే ఉన్న అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇప్పటి వరకు 4 మృతి చెందారని కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.